Namaste, welcome to NMMS guidance classes conducted by TSAT. TSAT is providing a coaching for the especially for village background children for who are preparing for this NMMS examination. As you know it, this examination has two papers, one is MAT, another one is SAT. సో మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని అంటాం. ఇందులో సుమారు ఒక 50 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నల్లో మనకు వెర్బల్, నాన్ వెర్బల్ అనేటువంటి 2 రకాలైన క్వశ్చన్స్ ఉంటాయి. ఈ వెర్బల్లో మరలా చాలా రకాల క్లాసిఫికేషను, ఎనాలజీ, డేటా ఇంటర్ప్రిటేషను, డేటా సఫిషియన్సీ, నెంబర్ సిరీస్, వర్డ్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, అలాగే మిస్సింగ్ క్యారెక్టర్స్, ఇలా మనకు చాలా రకాలైనటువంటి సుమారు 26 రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి వెర్బల్లో. నాన్ వెర్బల్లో కూడా మరో 26 రకాల ప్రశ్నలు ఉంటాయి. మొత్తానికి కలిపి సుమారు 50 రకాల ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మనం ఒక్కొక్క అంశాన్ని విపులంగా ఈ గైడెన్స్ క్లాసెస్లో మనం తెలుసుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. సో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈజ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ పైన వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్గా మనకు పేపర్ని అబ్జర్వ్ చేస్తే, ప్రీవియస్ పేపర్ని అబ్జర్వ్ చేస్తే సుమారు 5 నుండి 10 క్వశ్చన్స్ ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుండి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, బేసిక్ ఆపరేషన్స్. ఈ బేసిక్ ఆపరేషన్ ఇంటర్చేంజ్ చేయటం వల్ల వచ్చే ఈక్వేషన్స్ సరిగా ఉన్నాయా లేదా ఆ ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఈ బేసిక్ ఆపరేషన్ ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఏ వాల్యూస్ వస్తాయి అనే దాని మీద ప్రధానంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద ప్రీవియస్ పేపర్లో ఇచ్చే క్వశ్చన్స్తో పాటు మరికొన్ని క్వశ్చన్స్ కూడా యాడ్ చేసి ఈ కాన్సెప్ట్ని ఇక్కడ ఈ శీర్షికలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఇచ్చిన ప్రశ్నను చూద్దాం. గివెన్ ఇంటర్చేంజెస్ సైన్ ప్లస్ అండ్ మైనస్ ద నెంబర్స్ 4 and 8 అమంగ్ ద 4 ఆప్షన్స్ విచ్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ప్లస్ మైనస్ని ఇంటర్చేంజ్ చేయాలి, చేస్తే ఒక ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది. ఆ ఈక్వేషన్ ఏంటి అని చెప్పాడు. ఫస్ట్ ఆప్షన్ ఏ చూస్తే 4 + 8 - 12 = 12 ఇచ్చాడు. 4 + 8 అంటే 12, 12 మైనస్, ఇక్కడ బొడామస్ రూల్ అనేది కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. BODMAS. ఈ బొడామస్ రూల్ అనేటువంటిది మీకు 6th క్లాస్లోనే నేర్పడం జరిగింది, కాబట్టి మీకు చాలా సులభంగా చూస్తుంది. అంటే ముందుగా బ్రాకెట్స్, తర్వాత ఆఫ్ అంటే మల్టిపుల్, ఆఫ్ అనేటువంటిది ఇంకా ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నది, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత లాస్ట్ సబ్ట్రాక్షన్. ఈ రూల్ని మనం పాటించవలసి ఉంటుంది. మనం ఏవైనా ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ సాల్వ్ చేసేటప్పుడు బొడామస్ రూల్ చేస్తాం. ముందు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం, తర్వాత ఆఫ్ బ్రాకెట్స్లో ఉన్నటువంటి దాన్ని సింప్లిఫై చేస్తాం, తర్వాత డివిజన్ అంటే భాగాహారం, నెక్స్ట్ మల్టిప్లికేషన్ గుణకారం, నెక్స్ట్ ఎడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సో ఆప్షన్ ఏ చూస్తే 4 + 8 - 12, 12 - 12 0 వస్తుంది, కరెక్ట్. ఆప్షన్ బి కూడా 8 + 4 - 12, 12 - 12 0 వస్తుంది. ఆప్షన్ బి చూస్తే 4 + 12 దట్ ఈస్ 16 - 8 8 వస్తుంది. ఆప్షన్ డి 8 + 12 20, 20 - 4 60. అంటే అన్ని ఆప్షన్స్ మనకు రాంగ్గా ఇవ్వడం జరిగింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది కరెక్ట్ అవ్వాలి అంటే ఈ ప్లస్ మైనస్ సైన్ ఇంటర్చేంజ్ చేయాలి. చేస్తే ఏది ప్రాపర్గా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేద్దాం. ఈ ప్లస్ మైనస్ ఇక్కడ చేస్తే మనకు వచ్చినటువంటిది ఏంటి వస్తుంది, 4 - 8 + 12 తీసుకున్నాం. అంటే మనకి ఏం చేయాలి, మనం తీసుకున్నటువంటిది ముందు ఈ 4 and 12 యాడ్ చేయాలి. 16 - 8 అంటే 8 వస్తుంది. సో ఇక్కడ మనం చేంజ్ చేసే ఆప్షన్ లేదు. ఓకే, ఆప్షన్ బి చూద్దాం. 4 - 8 + 12 అని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంటర్చేంజ్ చేసేటప్పుడు మైనస్ ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తున్నా. చేస్తే 4 + 8 - 12 తీసుకుంటున్నాం. 4 + 8 అంటే 12, 12 - 12 is 0. సో ఇది మనం ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పోనీ ఇంకొక ఆప్షన్ సి చూద్దాం, అవుతుందా లేదన్నట్టు. 8 - 4 + 12 తీసుకోండి. 12 - + 8 20 - 4
అంటే 16 వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. 8 - 4 + 12 తీసుకున్నారు అంటే 8 + 4 - 12 0 వస్తుంది, అంటే ఇక్కడ 8 అని వచ్చింది. కాబట్టి ఈ ప్లస్ అండ్ మైనస్ని ఇంటర్చేంజ్ చేసేటప్పుడు ఈక్వేషన్ కరెక్ట్ అయినటువంటిది ఆప్షన్ బి. కాబట్టి ఆప్షన్ బిని మనం కరెక్ట్ ఆప్షన్గా లేదా రిక్వైర్డ్ ఆప్షన్గా మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు, సింపుల్గా ఉంది కాన్సెప్ట్, కానీ మనం అన్నింటి ఆప్షన్ని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బొడామస్ రూల్ అనేటువంటిదని అప్లై చేయవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ అవుట్ ద 2 సైన్స్ టు బి ఇంటర్చేంజ్డ్ ఫర్ మేకింగ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ కరెక్ట్. ఇచ్చినటువంటి ఈక్వేషన్ కరెక్ట్ కావాలంటే ఏ సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేయాలి అని అడిగాడు కదా. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. జనరల్గా మీరు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి వెళ్ళినప్పుడు ఆప్షన్ టు క్వశ్చన్కి వెళ్ళాలి. మనం ఏం చేస్తాము, ఇన్ జనరల్ క్వశ్చన్ టు ఆప్షన్స్కి వస్తాం, క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆప్షన్స్ ఏది కరెక్ట్ ఆప్షనో చూస్తాం. ఇక్కడ అలా కాకుండా ఆప్షన్ టు క్వశ్చన్కి పోవాలి. ఆప్షన్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ఏ ఆప్షన్ కరెక్ట్ ఉంటుందో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో 5 + 3 of 8 - 12/4 = 3. సో ప్లస్ అండ్ మైనస్ ఇంటర్చేంజ్ చేద్దాం అని ఇచ్చాడు. ఇది ప్లస్, ఇది మైనస్, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది, 5 - 3 of 8 + 12/4 ఇది వస్తుంది, అంతే కదా. అంటే మనకేమొచ్చింది 5 - 3 of 8 12/4 అంటే 3. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ మనం తీసుకుంటుంది ఫస్ట్ మల్టిప్లికేషన్కి చేయాలి. మల్టిప్లికేషన్ చేసారంటే 5 - 24 + 3, 5 + 3 8, 8 - 24 అంటే -16 వస్తుంది. సో ఈక్వేషన్ కరెక్ట్ కాదు. సో ఆప్షన్ ఏ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఆప్షన్ బికి వెళ్తున్నాను. అంటే మనం ఏం చేస్తున్నాం, 5 ఇక్కడ మైనస్ని డివిజన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం. 5 + 3 × 8 మైనస్ ప్లేస్లో డివిజన్ వస్తుంది /12, డివిజన్ ప్లేస్లో మైనస్ వస్తుంది -4. అంటే మనకేమొస్తుంది 5 + 3 of 8/12 అంటే 2, మనం 8/12 తీసుకున్నాం కదా, 8/12 తీసుకున్నాం, 2 4s 2 3s -4 or 5 + 3 × 2/3 -4. this 3 get cancel. అంటే ఏమొస్తుంది మనకు 5 + 2 -4, 5 + 2 అంటే 7, 7 - 4 అంటే 3. అంటే ఈక్వేషన్ కరెక్ట్. అంటే ఆప్షన్ బిని మనం అడాప్ట్ చేసుకుంటే, అంటే మైనస్ అండ్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకు ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం సో ఆప్షన్ బి కరెక్ట్ అని తెలిసిపోయింది. ఇంకా మిగతా కూడా చెక్ చేద్దాం. సో ఆ ప్లస్ ఆఫ్ మైనస్, ప్లస్ ఆఫ్ ఏంటి, మల్టిప్లికేషన్ని ఎడిషన్ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు. అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తే 5 of 3 + 8 - 12/4 కరెక్ట్. అంటే ఇప్పుడు మనం తీసుకుంటే 5 of 3 అంటే 15 + 8 - 12/4 అంటే 3. 15 + 8 23 - 3 అంటే 20. కానీ మనకు 3 రావాలి కదా, ఆప్షన్ సి కరెక్ట్ కాదు. లాస్ట్ ఆప్షన్ డి ప్లస్ అండ్ డివిజన్. ఇక్కడ చూద్దాం, ఈ ప్లస్ డివిజన్ రావాలి. అంటే 5 / 3 × 8. ఓకే, మనం ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ చూద్దాం, ప్లస్ అండ్ డివిజన్. దీస్ 2 ఆర్ ఇంటర్చేంజ్. సో 5 + 3, సో డివిజన్ 5/3 of 8 - 12. డివిజన్ ప్లేస్లో ప్లస్ రావాలి కదా, +4. ఇప్పుడు మనకేమొస్తుంది 5/3 × 8 - 12 + 4 అని వచ్చింది. అంటే ఇక్కడ మనకి డెఫినెట్గా 3 డినామినేటర్ వస్తుంది కదా, ఫ్రాక్షన్ వస్తుంది, కాబట్టి కాదు. అంటే ఆప్షన్ డి కాదు, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ ఏ కాదు. చెక్ చేస్తే మనకు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ అని తెలిసింది. కరెక్ట్. సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ రకంగా అన్ని ఆప్షన్స్ చెక్ చేయండి. కానీ ఎగ్జామినేషన్లో వన్స్ ఒక ఆప్షన్ కరెక్ట్ వచ్చింది అంటే నో నీడ్ టు చెక్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఎందుకంటే మనకు 1 ఆప్షన్ కరెక్ట్ అనే క్వశ్చన్స్ ఇస్తాడే తప్ప మోర్ దెన్ 1 ఆప్షన్ కరెక్ట్ అనే క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఇవ్వరు. కాబట్టి 1 ఆప్షన్ కరెక్ట్ అంటే డెఫినెట్గా అదే కరెక్ట్ ఆప్షన్గా మీరు తీసుకోవచ్చు. క్లియర్? ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ a + b is equal to 2c and c + d is equal to 2a, then which option is correct here? Which equation is correct? a + c = b + d, a + d = b + c, a + c = 2d, a + c = 2b అని ఇచ్చాడు. ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది? ఇది చూడగానే మీకు ఇటువంటివి చేసేటప్పుడు
లాజికల్ సెన్స్ అనేటువంటి అవసరం. అంటే చాలామంది ఏం చేస్తామంటే ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి అంటే విత్ రెస్పెక్ట్ టు బి అండ్ సిలో చేసి లేదా సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసి చాలా పెద్ద లెందీగా పోతాం. అవసరం లేదు, సింపుల్గా చేయొచ్చు. ఎలా? ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2c, సిడి ఈక్వల్ టు, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ రెండింటిని యాడ్ చేయండి. అంటే ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2c, సి ప్లస్ డి ఈక్వల్ టు 2a. ఈ రెండింటిని యాడ్ చేసాం. ఎప్పుడైతే ఈ రెండింటిని యాడ్ చేసామో మనకేమొస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 2c. అంతేనా? అసలు 2a ప్లస్ 2c అంటే అర్థం ఏంటి? యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ప్లస్ ఏ ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. కరెక్ట్? సో దిస్ ఏ అండ్ దిస్ ఏ గెట్ క్యాన్సిల్, దిస్ సి గెట్ క్యాన్సిల్. సో మనకు ఇటువైపు ఏ మిగిలింది? బి ప్లస్ డి మిగిలింది. ఇటువైపు ఏ మిగిలింది? ఏ ప్లస్ సి మిగిలింది. అంటే మనకు సింపుల్గా ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి అని వచ్చింది. అంతేనా? అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. చూసారు, జస్ట్ 8th క్లాస్ స్టాండర్డ్ కాబట్టి మీకు డెఫినెట్గా ఈ సింపుల్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ బేసిక్ ఆపరేషన్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఏం చేసే విధానం అనేటువంటిది మీ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. అది ఐడెంటిఫై చేస్తే మిగతా లెక్కల్ని ఎంతైనా ఏ ప్రాబ్లం అనేది సులభంగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. క్లియర్? ఓకే, నా ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ సింబల్స్ విచ్ విల్ ఫిట్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్ 5, 0, 3, 5, 20. ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అక్కడ ఏ సింబల్ ప్రాపర్గా చేస్తే బాగుంటుంది, ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అని అడిగారు. ఇంటూ ఇచ్చారు, 3 మల్టిప్లికేషన్. మనం చెక్ చేద్దాం 1 by 1. 5 into 0 into 3 into 5, అంతే కదా, 2 ఇంటూస్ కదా, అంటే 0 వచ్చేస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు. నెక్స్ట్ తీసుకుందాం. 5 minus 0 ఓకే ప్లస్ 3 into 5. 5 minus 0 అంటే మనం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కదా, అంటే 5 minus 0 ఏమో తీసుకుంటే 5, 3 5s are 15, 20 అంటే కరెక్ట్ వచ్చింది. ఆప్షన్ బి కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. సెకండ్, థర్డ్ మనం తీసుకున్నాం. 5 into 0 ప్లస్ 3 into 5. అయితే 5 into 0 వచ్చింది, 3 5s 15 అంటే మనకి ఎంత వచ్చింది? 15 వచ్చింది, కానీ 20 రాలా. ఇది కూడా కరెక్ట్ కాదు. ద లాస్ట్ వన్ 5 plus 0 minus 3 into 5. ఇక్కడ ఏమి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. 5 plus 0 is 5, 15 అంటే మనకంత -10 వచ్చింది. సో ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే మనకు వచ్చినటువంటి ఈ 4 ఆప్షన్స్లో ఆప్షన్ బిని యూజ్ చేస్తే ఈక్వేషన్ కరెక్ట్ వస్తుంది. కాబట్టి సో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. క్లియర్? ఓకే, ఈ రకంగా మనం ఈ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ దానిపైన చూడాలి. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ద సొల్యూషన్ ఆఫ్ 3 times of 2u plus v is equal to 7uv and 3 times of u plus 3v equal to 11uv. ఫైండ్ ఎ వాల్యూ. యాక్చువల్గా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలంటే జస్ట్ ఐ విల్ సే ద మెథడ్, బట్ యాక్చువల్ మెథడ్ ఏంటో చెప్తాను మీకు. దీనిలో మీ ఆప్షన్ 2 క్వశ్చన్కి వెళ్ళాలని క్లియర్గా చెప్పాం. సో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఫస్ట్ ఆప్షన్ u is equal to 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, u equal to 1, v equal to 0 అంటే u 1 అయింది, ఇది చూస్తున్నాం. 3 of this is 2 కరెక్ట్, v 0 కదా, 7, 3 2 is 6 వస్తుంది, ఇక్కడ 7 ఇచ్చాడు. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. వెరీ క్లియర్. నా దీనికి వెళ్తున్నాం. u is 1 and v is 3/2 అని ఇచ్చాడు. 3 times of u is 1, 2 times of 1 ప్లస్ v is 3/2. చూద్దాం, చెక్ చేద్దాం. అంటే ఏమొస్తుంది మనకు? 3 of this 2 plus 3/2, 2s are 4, 4 plus 3 7, 3 of correct, yeah, 3 of 2 2s are 4, 4 plus 3 7, 7/2. This 7/2 into 2 correct. Okay,
సో యూబీ ఇక్కడ యూబీ ఒకటి ఇచ్చాడు, మర్చిపోయినాం మనం. ఈ 2 ఇక్కడ మన 7/2 వచ్చింది, అంటే మనకేమొచ్చింది 21/2 వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం, 7 u is 1 v is 3/2. 7 3 is 21, 21/2 21/2 వచ్చిందా లేదా? అంటే u is 1 v is 3/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఫస్ట్ ఈక్వేషన్ కరెక్ట్ వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ కూడా చెక్ చేద్దాం. 3 u is 1 v is 3/2, 3 of 3/2 is equal to 11 of 1 of 3/2, అంటే 33/2 రావాలి. చెక్ చేద్దాం. 3 of 1 plus 3 3 is a 9/2, 2 1s are 2, 2 plus 9 11, అంటే 3 of 11/2 అంటే 33/2 కరెక్ట్. సో ఫస్ట్ ఈక్వేషన్కి సెకండ్ ఈక్వేషన్కి u = 1 v = 3/2 సాటిస్ఫై చేసింది, కాబట్టి బి కరెక్ట్ అని చెప్పేచ్చు. అయితే చెక్ చేసుకోమని చెప్పాను కదా, జనరల్గా చెక్ చేసుకుని రిమైనింగ్ నువ్వు చెక్ చేస్తే రాదు అని వస్తుంది. అయితే వాస్తవానికి ఈ క్వశ్చన్ చేయాలంటే వీటిని రెసిప్రోకల్ ఈక్వేషన్స్ అంటారు, అంటే వ్యుత్క్రమ సమీకరణాలు అంటారు. ఇది మీరు జనరల్గా 9th క్లాస్లో కానీ లేదా 10th క్లాస్, ఎస్పెషల్లీ 10th క్లాస్లో పాలినామియల్ చాప్టర్లో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు అదే మోడల్లో ఎస్పెషల్లీ టీచర్స్కి ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, టీచర్స్ ఏంటంటే వాళ్ళకి ఈ రెసిప్రోకల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం తెలుసు కాబట్టి 8th క్లాస్ పిల్లలకి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పడం, అంటే ఈ మెథడ్ చెప్పడం కాకుండా ఆ రెసిప్రోకల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసే మెథడ్ మీరు చెప్పడం ప్రయత్నం చేశారనుకోండి, పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ జస్ట్ మీకు ఐడియా చెప్తున్నా. దీన్ని చేయాలంటే ఏం చేస్తారు, 6u + 3v = 7uv అంటారు. మొత్తం uతో డివైడ్ చేయాలి, అంటే 6u/uv + 3v/uv = 7uv/uv. అప్పుడు ఏమవుతుంది, u గెట్ క్యాన్సల్, 6/v ప్లస్ ఇక్కడ vv క్యాన్సల్ అవుతుంది, 3/u = 7. అప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి అంటే 1/v = a అనుకోవాలి, 1/u = b అనుకోవాలి. అప్పుడు 6a + 3b = 7 ఒక ఈక్వేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ దీని ఏమొస్తుంది, ఇది 3u + 3v = 11uv అని వస్తుంది కదా. అంటే 3a + 3b = 11 అని వస్తుంది. ఇవి సాల్వ్ చేస్తే ఫైనల్గా మీకు ఆన్సర్ b = 0 అండ్ a = 1 చివరిగా మీకు ఆన్సర్ వస్తుంది. కానీ అది లెందీ ప్రాసెస్ అవుతుంది. ఈ క్వశ్చన్ని మనం ఏం చేస్తామంటే ఎగ్జామినేషన్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్లో 4 మార్క్స్ క్వశ్చన్గా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు సాల్వ్ చేయమని. కాబట్టి వెంటనే కొద్దిమంది టీచర్స్ కూడా ఏం చేస్తారంటే, అరే ఇది అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేసారు, ఈ క్వశ్చన్ని చాలా దాన్ని చేసి పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ రకమైనటువంటి భావన తప్పు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ టు క్వశ్చన్కి వెళ్ళి సాల్వ్ చేస్తే, ఇప్పుడు నేను ఆప్షన్ టు క్వశ్చన్కి వెళ్ళాను కదా, చేయాలి. ఈ రకంగా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ని ఎగ్జామినేషన్లో ఇచ్చేటప్పుడు ఆప్షన్ నుండి క్వశ్చన్కి వెళ్ళి ఆన్సర్ చేయాలి. క్లియర్? ఓకే. నౌ ఇప్పుడు మరో క్వశ్చన్ చూద్దాం. గివెన్ ఇంటర్చేంజెస్ సైన్ ప్లస్ ఇంటూ అండ్ నెంబర్స్ 4 and 5, జస్ట్ ప్లస్ అండ్ మల్టిప్లికేషన్, ప్లస్ అండ్ క్రాస్ని ఇంటర్చేంజ్ చేసి ఇచ్చే ఈక్వేషన్ కరెక్ట్ అని అడిగాడు. ఇక్కడ 5 × 4 + 20 = 40, 5 × 4 + 20 is 85, 5 × 4 + 20 is 104, 5 × 4 + 20 = 95. ఇవి మనకి ఈక్వేషన్స్ ఇచ్చాడు. మనం ఆప్షన్ వైజ్ చూద్దాం. 5 × 4 + 20, 5 4s are 20, 20కి 20 కలిపి 40, డైరెక్ట్గా ఈక్వేషన్ ఇచ్చేసాడు. కానీ ఏం చేశాడు, గివెన్ ఇంటర్చేంజెస్, ఓకే, సైన్స్ ప్లస్ ఇంటూ అని ఇచ్చాడు, నెంబర్స్ 4 × 5 ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేస్తే గివెన్ ఇంటర్చేంజ్ సైన్స్ 4 and 5 చేయాలి. ఇప్పుడు మనం ఇంటర్చేంజ్ చేసాం. ఫస్ట్ దాన్ని చేస్తే ఏమొచ్చింది, 5 + 4 × 20, అంటే మనకి ఏమొస్తుంది, 5 + 4 × 20 అంటే మనకి ఏం రావాలి, మనకి 5 4 ఫస్ట్ మల్టిప్లికేషన్, బొడామస్ రూల్ గుర్తుండాలి కదా, అందులో ముందు మల్టిప్లికేషన్ రావాలి, తర్వాత ఎడిషన్ చేయాలి. అంటే మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి. 24s are 80, 5 అంటే మనకు ఇక్కడ మనం
ఇంటర్చేంజ్ ప్లస్ని ఇంటూని ఇంటర్చేంజ్ చేస్తే 85 రావాలి, 40 వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ చెక్ చేద్దాం. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తున్నాం అంటే ఏమొస్తుంది 5 + 4 సేమ్ 5 + 4 × 20 కరెక్ట్ 85 వచ్చింది. ఇది కరెక్ట్ ఆప్షన్. మరి ఇక్కడ మనం చేస్తే మనం ఇక్కడ 85 వచ్చినప్పుడు 104 అనేది రాంగ్ ఆప్షన్, 95 అనేది కూడా రాంగ్ ఆప్షన్. సో మనకు 5 × 4 + 20 = 85 అనే ఈక్వేషన్లో ఇఫ్ క్రాస్ అండ్ ఎడిషన్ బోత్ ఆర్ ఇంటర్చేంజ్డ్, మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ ఇంటర్చేంజ్, దెన్ దట్ ఆపరేషన్ is correct, that equation is correct. Clear? Okay. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్? 3 and 1/6 + 4 and 1/2 - 2 and 2/3 - 1 and 11/2 అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్, మిశ్రమ భిన్నాలు. ఈ మిశ్రమ భిన్నాలు ఏం చేయాలి? యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నాలుగా మీరు కన్వర్ట్ చేయాలి, చేసి సింప్లిఫై చేయాలి. ఓకే, అందరికీ తెలుసు కదా ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ అపక్రమ భిన్నాలుగా ఎలా చేస్తారు. 3 6 18, 18 + 1 19. సో ఫస్ట్ వన్ ఈజ్ 19/6 ప్లస్ 2 4 8 + 1 9, 9/2 minus 3 2 6, 6 + 2 8, 8/3 minus 12 1 12, 12 + 11, 23/12. సో అందరికీ మీకు తెలిసిన విషయమే కదా, ఇచ్చినది మిశ్రమ భిన్నాల్లో ఇచ్చాడు. దే ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. మిశ్రమ భిన్నాల్లో ఇచ్చిన దాన్ని అపక్రమ భిన్నాలుగా మీరు మార్చాలి. తర్వాత చేయవలసిన పని ఏంటి? యూ హ్యావ్ టు ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్. హారాల యొక్క కసాగును కనుక్కోవాలి. అంటే కసాగు ఎలాగో ఇస్తారు చెప్పండి. 6 2 3 12 తెలుసు కదా. 2 3s 2 1s 2 6. ఇప్పుడు 3తో పోవండి. 3 1s 2s అంటే మనకేమో 2 3s 6, 6 2s 12. సో ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు? 12 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఎల్సిఎం 12 తీసుకోవాలి. అర్థమైందా? 6 2s 12. సో 2 19s 38, 2 6s 12, 6 9s 54, 3 4s 12, 4 8s 32, 12 12, 12 1s 12, 23 minus 23 అంటే 38 + 54 అంటే 92. ఈ రెండు మైనస్ని కలిపేసుకోవాలి. 32 23, 32 23 కలిపితే ఎంత వస్తుంది మనకు? 55 కరెక్ట్ బై 12. 92లో 55 తీసేస్తే 37, 37/12 వచ్చింది. ఇక్కడ మనకు 37/12 ఏ ఆప్షన్ ఉంది? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. చూసారా? సో మీకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే దాంట్లో ఎస్పెషల్లీ మ్యాథ్స్లో బాగా మంచి స్టాండర్డ్స్ ఉంటే డెఫినెట్గా మీకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే శాట్లో 20 క్వశ్చన్స్ ఇస్తారు, అవి సాల్వ్ చేయగలుగుతారు. అలాగే ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే కాన్సెప్ట్లో అట్లీస్ట్ 5 to 10 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మీకు మోస్ట్లీ మొత్తం 180 మార్క్స్లో వచ్చినటువంటి 200 మార్క్స్లో మీకు సుమారు 30 మార్క్స్ అనేటువంటిది ప్యూర్ మ్యాథమెటిక్స్ మీద నుండే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ బాగా చేస్తే అండ్ నియర్లీ 1/6 పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటిది ఏంటి? సింప్లిఫికేషన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. క్లియర్? సో ఈ రకంగా మనకు ఇచ్చినప్పుడు ఏం చేయాలి మీరు? వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సింప్లిఫై దట్? సింప్లిఫై దట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ improper fraction, then find the LCM. Later you have to simplify and find the answer. Clear? ఇచ్చినటువంటి మిశ్రమ భిన్నాల్ని అపక్రమ భిన్నాలుగా మార్చి వాటి యొక్క హారాల యొక్క కసాగును కనుక్కొని సూక్ష్మీకరించి ఫైనల్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? సో మనం ఇంతవరకు
డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని మీద క్వశ్చన్స్ సాల్వ్ చేశాం కదా. ఇందులో అన్ని బేసిక్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, కన్వర్షన్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్, డెసిమల్స్, సింపుల్ ఈక్వేషన్స్, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కదా. వీటిని మీరు సాల్వ్ చేశారనుకోండి, సులభంగా మీకు సుమారు ఒక 30 మార్క్స్, అంటే మ్యాథమెటిక్స్ శాట్లో ఉన్నటువంటి 20 మార్క్స్, ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఉన్నటువంటి వచ్చినటువంటి 5 to 10, అంటే సుమారు 25 to 30 మార్క్స్ ఈజీగా మ్యాథ్స్ బాగా చేసే పిల్లలు బాగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో మరికొన్ని క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుండి మరో శీర్షికలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు.